This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Vidya. You're watching VDK YouTube channel. Yes, ఈ రోజు మనకి M3 నుంచి బిగ్గెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది గైస్. సో M3 వన్ ఆఫ్ ది టాప్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ. సో తప్పకుండా ట్రై చేయండి. మనకి 9 months లోనే మనకైతే శాలరీ హైక్ అయితే ఉంటుందన్నమాట. అది క్లియర్గా మెన్షన్ కూడా చేశారు. మనకి 6 to 12 weeks వీళ్ళైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ ఉంటుంది. ప్యాకేజ్ మాత్రం ఎక్సలెంట్ ప్యాకేజ్ ఉంటుంది అన్నమాట గైస్. ఓకే అనమాట. జస్ట్ ఈ రోజు వచ్చింది, వెంటనే వీడియో అయితే చేస్తాను. సో తప్పకుండా మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారనుకోండి. సో తెలుగు లాంగ్వేజ్లోని సో ఆల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, అన్ని టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అప్డేట్స్, ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా అన్ని జాబ్ అప్డేట్స్ మేమైతే చెప్తాం. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి గైస్, మిస్ అవ్వద్దు. ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ కెరీర్ పేజ్ ఆఫ్ M3 ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం. కానీ ఇది కుక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాలితే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. వీడియో డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లో మీకు అయితే అప్పర్ లింక్ అయితే దొరికిస్తుంది. దాన్ని మీకు ఇచ్చిన తర్వాత మీకు VDK పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడదు. కిందకి నీట్గా స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ రెడ్ కలర్లో అప్లై లింక్ బటన్ ఉంటుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ పేజ్కి అయితే ఇలా రీడైరెక్ట్ అయితే అవుతాం. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి M3 యొక్క అఫీషియల్ పేజ్లో ఉన్నాం. న్యూ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి ఒకసారి. M3 గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ ST Tech 2026 అని మెన్షన్ చేశారు. M3 గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ టెక్ రోల్స్ కోసం ప్రెజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ M3 అన్నది ఏంటంటే అసలు ఆ యొక్క ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ప్రాపర్గా ఇప్పుడు ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ట్రెండింగ్ స్కిల్స్ మీద వీళ్ళైతే ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తారన్నమాట. సో ఫ్రెషర్స్ని తీసుకుంటారు. ఈవెన్ 2024, 2025, 2026 బ్యాచ్ వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ ఏ స్ట్రీమ్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్ని కూడా క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్టిపుల్ రోల్స్ ప్రెజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. ఆ రోల్స్ ఏంటో కూడా చూపిస్తాను. డోంట్ వరీ. ఇక చూస్తే మీరు ఇఫ్ యూ ఆర్ సక్సెస్ఫుల్ యూ విల్ వర్క్ ఇన్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్ యాజ్ ఏ M3 అల్యూమిని డిజైనింగ్, బిల్డింగ్, టెస్టింగ్ అండ్ మెయింటైనింగ్ స్కేలబుల్ అండ్ స్టేబుల్ ఆఫ్ ది షెల్ఫ్ అప్లికేషన్స్ అన్నింటిలో కూడా మీరైతే బిల్డ్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. చూడండి, డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ స్టెమ్ సబ్జెక్ట్స్ అని ఇచ్చారు అనమాట. సో మనకి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 60% మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, మీకు జావా వచ్చున్నా పర్వాలేదు, పైథాన్ అయినా, C కానీ, C++ ఆర్ అదర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు వచ్చినా చాలు. దీనికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. కాంపిటేటివ్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉండాలి. యాడెడ్ అడ్వాంటేజ్ వీళ్ళైతే మెన్షన్ చేశారు. గుడ్ ట్రబుల్ షూటింగ్ అండ్ డీబగ్గింగ్ స్కిల్స్ ఉండాలట. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ మీకు తెలిసి ఉండాలంటే డేటా స్ట్రక్చర్స్, ఊప్స్ కాన్సెప్ట్స్, డిజైన్ ప్యాటర్న్స్, మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి అని కూడా తెలిసి ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో హౌ ఇట్ వర్క్స్ చూద్దాం. ఫస్ట్ మీరు ఆ పొజిషన్కి అప్లై చేసుకుంటారు. తర్వాత ఫస్ట్ రౌండ్ మనకైతే యాప్టిట్యూడ్ అండ్ కోడింగ్ అసెస్మెంట్ అయితే ఉంటుందట. తర్వాత మీకు క్లియర్ కమ్యూనికేషన్ స్క్రీనింగ్ ఉంటుంది. అంటే మీ యొక్క ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ అంతా కూడా టెస్ట్ చేస్తారు. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూతో మిమ్మల్ని ఆన్బోర్డ్ చేస్తారు. తర్వాత మీకు 6 to 12 weeks ట్రైనింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్ ఒక అసెస్మెంట్ ఆర్ డిస్కషన్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మిమ్మల్ని అయితే జాబ్ రోల్లోకి అయితే తీసుకుంటారని క్లియర్గా మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి. ఇలా కిందకు వచ్చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది. ఇలా వచ్చేస్తే మనకి జాబ్ రోల్స్ అండ్ ప్రిఫరెన్స్ చూడండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పాత్వే ఒకటి ఉంది. సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్, అప్లికేషన్ ఇంజనీరింగ్ పాత్వే ఒకటి ఉంది. బ్యాంకింగ్ సర్వీస్ అనలిస్ట్ అనే రోల్ కూడా ఉంది. సో ఇండివిజువల్గా మీరు జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఈ యొక్క 3 roles కి జాబ్ డిస్క్రిప్షన్ మీరు ఇక్కడ క్లిక్ హియర్ మీకు ఇచ్చేసి మీరైతే ప్రాపర్గా యాక్సెస్ చేసుకోండి. ఇలా కిందకు వచ్చేస్తే చాలా మంది డౌట్ వస్తుంది, బ్రో మా యొక్క కాలేజీ నేమ్ లేదు అనే క్యాండిడేట్స్ అందరికీ కూడా నాట్ ఇన్ ద లిస్ట్ అనేసి ఒక సెపరేట్ కాలం కూడా వీళ్ళైతే ఇచ్చారు. దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో వాట్ ది జాబ్ లొకేషన్ ఇఫ్ యూ ఆర్ 100% కంప్లీట్ వర్కింగ్ అంటే ముంబై ఉంది, బెంగళూరు ఉంది, పూణే ఉంది. జియో ఫ్లెక్స్ అక్రాస్ లొకేషన్స్ ఇన్ ఇండియా, ఇంకా చాలా లొకేషన్స్ ఉంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ అయితే హైదరాబాద్ కూడా ఉంది. మేబీ తర్వాత యాడ్ చేయొచ్చేమో కాబట్టి సో తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. ఇలాంటి హైరింగ్స్ మనకి చాలా అరుదుగా అనౌన్స్ అవుతాయి. తొందరగా గ్రాప్ చేసుకోండి గైస్. సో చాలా మంచి అప్డేట్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. సో ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకొక ఎక్స్టెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.